హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ఈ వీడియోలో మనం అవతార్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్తో పాటు దురంధర్ సినిమా పుష్పకు సంబంధించి ఒక రికార్డ్ని బద్దలు కొట్టేసింది. సంవత్సర కాలంగా పుష్ప మీద ఉన్న రికార్డును మళ్ళీ పుష్ప 3నే వస్తే ఆ రికార్డ్ని బద్దలు కొడుతుంది. మిగతా ఏ సినిమాలు కూడా కొట్టవు. ఒకవేళ కొడితే తిరిగి సౌత్ సినిమాలే కొడతాయి, నార్త్ సినిమాలు ఏవి కూడా కొట్టలేవు అన్న ఒక రికార్డ్ని ఫైనల్గా దురంధర్ సినిమా అయితే బ్రేక్ చేసింది. సో ఈ వీడియోలో అవతార్ మూవీకి సంబంధించి దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్తో పాటు పుష్పకు సంబంధించి ఏ రికార్డ్ని బద్దలు కొట్టింది దురంధర్ సినిమా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన జేమ్స్ కెమెరన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సిరీస్లో భాగంగా అవతార్ యష్ అండ్ ఫైర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ వచ్చేసి 3,590 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాని ఇండియాలో కూడా రిలీజ్ చేయడం జరిగింది, డిఫరెంట్ లాంగ్వేజ్లో. మరి ఇండియాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఇండియాలో మొదటి 2 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 159 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 15వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3 కోట్ల 52 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు సాటర్డే వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ లో లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 4 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా అవతార్ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 167 కోట్ల 52 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఫైనల్ గా ఈ సినిమా ఇండియా గ్రాస్ రూపంలో వచ్చేసి 199 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే రేపటి కలెక్షన్స్ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు 200 వసూలు చేసిన సినిమాగా మన ఇండియాలో ఈ సినిమా నిలుస్తుంది. రేపటి కలెక్షన్స్ ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ లో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది. అలాగే అవతార్ మూవీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, కొన్ని హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా $973 మిలియన్ రూపీస్ అయితే వసూలు చేయడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే అవతార్ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 8,750 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దర్శకత్వంలో డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 280 కోట్ల రూపాయలు, 2 పార్ట్స్ కి కలిపి. అంటే మొదటి పార్ట్ యావరేజ్ గా మనము 140 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. కానీ ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు మార్చ్ 19th అయితే రిలీజ్ కాబోతుంది. మరి మొదటి పార్ట్ సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఈ సినిమా పుష్ప 2కి సంబంధించి ఏ రికార్డ్ని బద్దలు కొట్టింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 218 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2వ వారంలో ఈ సినిమా 261 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 3వ వారంలో ఈ సినిమా 189 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ వారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 115 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా దురంధర్ సినిమా మొదటి 28 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 784 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 29వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, సాటర్డే కాబట్టి వీకెండ్ వస్తుంది కాబట్టి మళ్ళీ కలెక్షన్స్లో కొద్దిగా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దురంధర్ సినిమా 15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. ఫైనల్ గా దురంధర్ సినిమా మొదటి 30 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలోనే దాదాపుగా 809 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓన్లీ నెట్ కలెక్షన్ రూపంలోనే హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 809 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఎందుకంటే సినిమాని కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో హిందీ లాంగ్వేజ్లో 809 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది కదా. సో ఇప్పటి వరకు హిందీ మార్కెట్లో ఎక్కువ నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే పుష్ప 2. ఎంత వసూలు చేసిందంటే 812 కోట్ల రూపాయలు. ఇప్పుడు దురంధర్ 809 కోట్ల అంటే 810 కోట్లు అనుకోండి, 810 కోట్ల వరకు రావడం జరిగింది. కాబట్టి రేపటి కలెక్షన్స్తో పుష్ప 2కి సంబంధించిన రికార్డ్స్ అనేది బ్రేక్ కావడం జరుగుతుంది. కానీ పుష్ప 2 ఈ రికార్డు సెట్ చేసినప్పుడు చాలామంది యూట్యూబర్స్, చాలామంది రివ్యూవర్స్ కూడా ఈ రికార్డ్ని కొట్టాలంటే మళ్ళీ పుష్ప 3 వస్తే కొడుతుంది, లేకపోతే సౌత్కి సంబంధించిన ఏదో సినిమా కొట్టే అవకాశం ఉంది. కానీ నార్త్కి సంబంధించిన సినిమా అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో మా తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఓడలు బండ్లు అవుతావు, బండ్లు ఓడలు అవుతావు అని చెప్పి. సో ఫిలిం ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎప్పుడు ఏ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అర్థం కాదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా ఊచకొత్త కలెక్షన్స్ అయితే వస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 30 రోజుల్లో 809 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 955 కోట్ల 24 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 268 కోట్ల 76 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ సినిమా మొదటి 30 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1224 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇంకొక వారం టైం ఉంది. వారం టైం తర్వాత ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వారం తర్వాత చాలా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్
పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వారం తర్వాత పాన్ ఇండియా సినిమాలు రాకపోతే నాకు తెలిసి లాంగ్ రన్‌లో ఈ సినిమా ఇంకొక సినిమాకి ఇంకో 30 రోజులు గానీ, 15 రోజులు గానీ టైం దొరికితే ఇంకా సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉండేదో మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 రోజులు అవుతుంది. 30 రోజుల్లో ఏ రోజు కూడా 10 కోట్ల కింద ఈ సినిమా వసూలు చేయలేదు. 10 కోట్ల పైనే వసూలు చేయడం జరిగింది. అలాగే రేపు సండే కాబట్టి రేపు కూడా ఈ సినిమాకు ఈజీగా ఒక 20 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్‌లో ఇంకా వారం టైం ఉంది కాబట్టి ఇంకా ఎంతవరకు వెళ్తుంది? 1300 కోట్లను టచ్ చేస్తుందా లేదా అంటే ఈజీగా టచ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇంకా ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. సో ఫైనల్‌గా ఇదనమాట 'ధురంధర్' మూవీకి సంబంధించి 'అవతార్' మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వెళ్ళండి.